తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ రిలీజ్ అయింది. నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆగస్టు 14 గురువారం నాడు 151 కోట్ల గ్రాస్తో ఇంతవరకు ఏ తమిళ సినిమా కలెక్ట్ చేయని డే 1 కలెక్షన్స్ తెచ్చింది. ఇంతకుముందు ఆ రికార్డు విజయ్ లియో సినిమా మీద ఉంది. ఆ సినిమాకి 140 కోట్లు వచ్చాయి. 2 సినిమాలకు డైరెక్టరు లోకేష్ కనకరాజు. ఇక ఆ తర్వాత రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి 93 కోట్లు వచ్చాయి. అంటే 150 కోట్లు మొదటి రోజు అనేది ఇంతకుముందు మన రజనీకాంత్ శివాజీ సినిమా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా టోటల్ రన్లో 150 కోట్లు వచ్చి అప్పట్లో అంటే ఏ తమిళ సినిమా కలెక్ట్ చేయని వసూళ్లు చేస్తే ఇప్పుడు మొదటి రోజే 150 కోట్లు వచ్చాయి. అలా రజనీకాంత్ మానియా, రజనీకాంత్ స్టార్ పవర్ అలాంటిది. ఇక రెండో రోజు శుక్రవారం 93 కోట్లు వస్తే మూడవ రోజు శనివారం 76 కోట్లు వచ్చాయి. ఇక 4వ రోజు ఆదివారంకి 65 కోట్లు వచ్చాయి. అలా రోజు రోజుకు పడుతూ వచ్చి నిన్న సోమవారం వర్కింగ్ డేలో 19 కోట్లు వచ్చాయి. పోటీలో మనకు వార్ 2 సినిమా ఉన్న ఆ సినిమాకు కలెక్షన్స్ లేవు. ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అలా టోటల్గా 5 రోజుల్లో ఈ సినిమా వచ్చేసి పాన్ ఇండియా లెవెల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలుపుకొని చూసుకుంటే వచ్చేసి మనకు 406 కోట్ల గ్రాస్. అసలు ఎక్సలెంట్. 5 రోజుల్లో 400 కోట్ల గ్రాస్ రావడం అనేది అద్భుతం. ఆ పక్క వార్ 2కి కేవలం 250 కోట్లలోనే ఆగిపోయింది ఆ సినిమా. ఇది 400 కోట్లు రావడం అనేది అద్భుతం. 406 కోట్లు. ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ వస్తే 5 రోజుల్లో, రాయలసీమ నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 9 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 5 కోట్లు, కృష్ణా నుంచి 5 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తమిళనాడు నుంచి చూసుకుంటే తమిళనాడులో 104 కోట్లు, 100 కోట్లు గ్రాస్ దాటిన తమిళనాడులో. తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్లు, కర్ణాటకలో 35 కోట్లు, కేరళలో 22 కోట్లు, హిందీలో కూడా 31 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ తమిళ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 156 కోట్లు హయ్యెస్ట్ తమిళ సినిమాకి. ఓవర్సీస్లో హయ్యెస్ట్ 150, తమిళనాడు రాష్ట్రం నుంచి 100, తెలుగు రాష్ట్రాల నుంచి 50 హయ్యెస్ట్గా ఇవే. తర్వాత కర్ణాటక 35, కేరళ 22, హిందీలో 30. అలా టోటల్గా 5 రోజుల్లో 406 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 406 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు నిపోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్ మన దిల్ రాజే అనుకుంటా 16 కోట్లకు ఉంటే 15 కోట్లు వచ్చేసాయి. అంటే ఇంకొక కోటి రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ మొదటి వారంలో వచ్చేస్తే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. హిట్ తెలంగాణ వరకు ఈ సినిమా. ఇక రాయలసీమకు 10 కోట్లకు కొన్నారు, ఇక్కడ 5 కోట్లే వచ్చింది. 50% రికవర్ అయింది. ఇంకా 5 కోట్ల కష్టమే. సో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని 19 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి 17 కోట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకో 2 కోట్లు రావాలి షేర్, అంటే 4 కోట్ల గ్రాసు 2 వారాల్లో వచ్చేస్తుంది. సో తెలంగాణలో, ఆంధ్రాలో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ అవుతుంది. ఒక రాయలసీమలోనే నష్టాలు తప్పవు. బట్ ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు ఉంటే 5 రోజుల్లో 37 కోట్లు వచ్చాయి. అంటే 80% రికవరీ అయిపోయింది. ఇంకా ఒక 8 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 8 కోట్ల షేర్ అంటే మనం 16 కోట్ల గ్రాస్ రావాలి. ఎక్కువగా రాయలసీమ నుంచే మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు ఓవరాల్గా. ఇక ఆ తర్వాత తమిళనాడు ఒరిజినల్ తమిళనాడుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్లకు కొన్నారు. 120 కోట్లకు గాను ప్రస్తుతానికి 50 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే 50% కూడా రాలేదు ఇంకా. సో తమిళనాడులో సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 70 కోట్లకు షేర్ రావాలి అంటే మరో 140 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే. తమిళనాడులో ఈ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే టార్గెట్ పెద్దది. ఇక కర్ణాటకలో ఈ సినిమాని 30 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ వచ్చేసి మనకు 17 కోట్లు వచ్చాయి. అంటే 60% దాకా వచ్చాయి. ఇంకా 13 కోట్లు రావాలి కర్ణాటకలో. అంటే మరో 26 కోట్లు రావాలి గ్రాసు. కొద్ది కష్టమే కర్ణాటకలో కూడా, ఎందుకంటే మొదటి వీకెండ్ అయిపోయింది. ఇక కేరళకి అండ్ హిందీకి కలిపి 25 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ ఆల్మోస్ట్ 25 కోట్లు వచ్చేసాయి.
సో హిందీ వరకు, కేరళ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ ఓవర్సీస్కి సినిమాని 85 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఆల్మోస్ట్ 75 కోట్లు వచ్చేసాయి. 75 కోట్ల పైనే వచ్చాయి ఓవర్సీస్లో. అంటే ఇంకో 10 కోట్లు రావాలి. సో ఇది కూడా వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో తెలుగు, కర్ణాటక, కేరళ, హిందీ, ఓవర్సీస్ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాయలసీమ అండ్ మేజర్ తమిళనాడు, తమిళ రాష్ట్రంలోనే కష్టంగా ఉంది సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 305 కోట్లకు కొన్నారు. సేమ్ వార్ 2 మాదిరే. ఆ సినిమా బడ్జెట్ 400 కోట్లే, కూలీ సినిమా బడ్జెట్ కూడా 400 కోట్లే. ఆ సినిమాను 305 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ సినిమాను కూడా 305 కోట్లకు కొన్నారు. సో 5 రోజుల్లో ఈ 305 కోట్ల గాను ఎంత వచ్చిందంటే ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి మనకు 205 కోట్లు వచ్చాయి. అంటే ఒక 70% రికవరీ అయిపోయింది సినిమాకు మొదటి వీకెండ్ ప్లస్ మొదటి వర్కింగ్ డే కలిపి. అంటే ఇంకో 100 కోట్లు గ్రాస్ షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 200 కోట్లు గ్రాస్ రావాలి. మరి నిన్న సోమవారం 20 కోట్లకు వచ్చింది అంటే మంగళవారంకి 15, బుధవారంకి 10 అలా తగ్గుతూ వస్తుంది. ఇంకో వీకెండ్లో రావచ్చు. అంటే ఇంకో 50 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు సినిమాకు. కావాల్సింది 200 కోట్లు. సో 150 కోట్ల గ్రాస్ కష్టమే, మిగతాది అంటే ఒక 75 కోట్లు నష్టమే. సో 305 కోట్లకు గాను 205 వచ్చింది కాబట్టి 250 వరకు రావచ్చు. సో ఒక 50 కోట్లు నష్టం అయితే కనపడుతుంది సినిమాకు ఓవరాల్గా. అది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే. మిగతా అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది కూడా. మరి చూడాలి. మరి అది మన రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఇంకెవరు అమీర్ ఖాను, మలయాళం యాక్టర్ ఒకతను, డైరెక్టర్ బై లోకేష్ కనకరాజ్, మ్యూజిక్ బై అనిరుద్ధ్, శృతి హాసన్ ఉంది. నేనైతే ఇంకా సినిమా చూడలేదు. కూలీ రిలీజ్ అయిన 5 రోజుల్లో 406 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 205 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు. 305 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 205 కోట్లు వచ్చాయి. ఇంకా 100 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 100 కోట్ల షేర్ రావాలంటే మరో 200 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా డిజాస్టర్ అయితే కాదు కానీ యావరేజ్గా నిలబడవచ్చు. ఓకే, బాయ్.